మరో బ్రేకింగ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కలిశారు దిల్ రాజు. గేమ్ చేంజర్ మూవీ ఫంక్షన్ ఏపీలో చేయాలని దిల్ రాజు యోచిస్తున్నట్లు సమాచారం. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు కలిశారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఫంక్షన్ ను ఏపీలో చేయాలని దిల్ రాజు యోచినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు కలిశారు. వారు ఇద్దరు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను దిల్ రాజు కలిశారు. గేమ్ చేంజర్ మూవీ ఫంక్షన్ ఏపీలో చేయాలని గేమ్ చేంజర్ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న దిల్ రాజు యోచిస్తున్నట్లుగా సమాచారం. అక్కడ సాధ్యాసాధ్యాలకు సంబంధించి మిగతా పర్మిషన్స్ కి సంబంధించి కూడా వీరిరువురు ఈ భేటీలో మాట్లాడుకోబోతున్నారు. సో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నిర్మాత దిల్ రాజు కలిశారు. జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ఏపీలో గ్రాండ్ గా చేయాలని చెప్పి దిల్ రాజు భావిస్తూ ఉన్నారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఏపీలో గేమ్ చేంజర్ కి సంబంధించి ఇప్పటికే రామ్ చరణ్ అభిమానులు కూడా అతిపెద్ద భారీ కటౌట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఒక మంచి లొకేషన్ పర్మిషన్స్ అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. వెంకట్, నిన్ననే గేమ్ చేంజర్ కి సంబంధించి రామ్ చరణ్ కట్అవుట్ విజయవాడలో భారీ స్థాయిలో 250 దాన్ని చేయటం కూడా జరిగింది. అయితే ఈ రోజున దిల్ రాజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలవటం జరిగింది. ఎందుకంటే ఏపీలో గేమ్ చేంజర్ కి సంబంధించి మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్టు, అది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆ ఈవెంట్ చేయాలని కూడా నేను ఆయన చెప్పడం జరిగింది. దాని సందర్భంగానే ఈ రోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలవటం జరిగింది. అయితే ఈ సందర్భంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం కూడా జరిగింది. మరి ఆయన ఏం చెప్పారనేది మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ మీటింగ్ లోనే మరొక అంశం ఏంటంటే అల్లు అర్జున్ కి సంబంధించి విషయం కూడా ఆయన ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది, దానికి ఎంతవరకు వచ్చింది అనే విషయం కూడా ఇప్పుడు ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2కి సంబంధించి మొత్తం కూడా విషయం కూడా జరుగుతున్న ఈ సమయంలో దాని గురించి కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్. మరి వస్తే మాత్రం దిల్ రాజు దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా క్లారిటీ అయితే ఇచ్చే అవకాశం ఉంది. అయితే జనవరిలో థియేటర్లకి రాబోతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీకి భారీ బడ్జెట్ చిత్రంగా ఉంది. అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు శంకర్ కావచ్చు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ మూవీ ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. డల్లాస్ లో కూడా ఈవెంట్ చేశారు. ఇప్పుడు ఏపీలో ఎలాంటి ఈవెంట్ కి వీళ్ళు ప్లాన్ చేశారనుకోవచ్చు? ఎంత భారీతనం ఇందులో కనిపించబోతుందంటే ఏం చెప్తారు? ఏపీలో చాలా గ్రాండ్ గా కూడా డలాస్ లో ఈవెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో నిన్న దాదాపు 250 అడుగుల హైట్ తో ఒక పెద్ద కటౌట్ తో కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రమోషనల్ కూడా బాగా చేస్తున్నారు. అయితే ఇంకా ఈ సినిమాకి ఇంకా హైక్ రావాలంటే మాత్రము ఎవరో ఒకరు ఉండాలి. దానికి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే సినిమాకి ఇంకా ఎక్కువ బజ్ వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిపైన ఎక్కువ అంచనాలు ఉంటాయనేసి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి దిల్ రాజు కలిసినా కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తీసుకురావడానికి ఇటు మెగా పవర్ స్టార్ తనయుడైనటువంటి చిరంజీవి తనయుడైనటువంటి రామ్ చరణ్ కూడా చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు. తన బాబాయిని ఎలా ఈవెంట్ కి తీసుకొచ్చి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గ్రాండ్ గా ఈవెంట్ కూడా చేయాలని ప్లాన్ లో అయితే ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ జనవరి 3 లేకపోతే 4 తేదీలలో చేసే అవకాశం అయితే ఉంది. అది ఏపీలోనే చాలా గ్రాండ్ గా చేయబోతున్నట్టుగా దిల్ రాజు చెప్పడం జరిగింది. ప్లేస్ మరి ఎక్కడ ఉంటుంది, విజయవాడనా లేకపోతే రాజమండ్రి, వైజాగ్, ఈ చూసుకునే ఆ ప్లేస్ కూడా మళ్ళీ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేకుండా, ఎందుకంటే ఇటీవల మనం చూడటం జరిగింది దేవరా కానీ లేకపోతే ఇప్పుడు పుష్ప సంధ్య థియేటర్ ఇష్యూస్ చూడటం జరిగింది ఈ తొక్కిసలాట. ఎందుకంటే ఇప్పుడు పవన్ కనుక ఈవెంట్ కి వస్తే మాత్రము అక్కడ శాంతి భద్రతతో పాటు తొక్కిసలాట లేకుండా చాలా జాగ్రత్తగా చేయాలి. ఈవెంట్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి కూడా దిల్ రాజు పవన్
చర్చించినట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఇక 3వ తేదీ లేకపోతే 4వ తేదీన ఈవెంట్ చాలా గ్రాండ్ గా అయితే ఏపీలో జరిగే అవకాశం ఉంది సంధ్య. రైట్ వెంకట్.